హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రిక్రూట్మెంట్ 2025 భారతదేశంలోని నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ 2025 మార్చ్ 24న ఒక ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం శ్రీంగరౌలి జిల్లా, మధ్యప్రదేశ్లో నేషనల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కింద నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ సమీప భవిష్యత్తులో గనుల ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఇంటిని, ఆస్తులను అంచనా వేయడం, డేటా విశ్లేషణ, సర్వే నిర్వహణ వంటి అనేక ప్రక్రియలకు సంబంధించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీరు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఇది గవర్నమెంట్ నోటిఫికేషను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీలు చూద్దామండి. అంటే పోస్ట్ పేరు, వేకెన్సీస్ ఎంత, కాల వ్యవధి ఎంత, శాలరీ ఎంత ఇస్తారు చూద్దాము. పోస్ట్ నేమ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఆల్ ఇంటర్నల్ వచ్చేసి 50 వేకెన్సీస్, 2 months మనకి టైం ఇస్తారండి. అలాగే శాలరీ వచ్చేసి 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్లకు 10 వేకెన్సీస్, 2 months, అలాగే 25,000 నుంచి 30,000 వరకు ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అలాగే అనలిస్ట్కి 5 వేకెన్సీస్ అండి, 2 months, అలాగే శాలరీ వచ్చేసి 25,000 to 30,000. అలాగే ఫీల్డ్ కోఆర్డినేటర్కు వేకెన్సీ 1, 2 months టైము, 40,000. అలాగే వీటితో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అవసరమైన వారికి ఉచిత వసతి, భోజనం మరియు ప్రయాణ సౌకర్యం CECR ఆర్ TISS ద్వారా అందించబడతాయి. ఫీల్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న ఉద్యోగాల్లో సేవా ప్రమాణం ఆధారంగా పొడిగింపబడే అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకి జాబ్ వేకెన్సీ అనేది 2 months అయినా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి తర్వాత కూడా చాలా ఉంటాయండి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు అలాగే బాధ్యతలు ఏమిస్తారు చూద్దాము. ఫస్ట్ వన్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఇంటర్నల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సామాజిక శాస్త్రాలు, సైన్స్, ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే ఫీల్డ్ వర్క్ చేయగల సామర్థ్యం ఉండాలి. భూమి, ఆస్తి మార్కెట్లపై అవగాహన ఉండాలి. అలాగే హిందీ మాట్లాడడం, రాయడం అనేది వస్తే చాలండి. అలాగే బాధ్యతలు ఏంటి మీకు ఇచ్చేవి? సర్వే ఫామ్లను పూర్తి చేయడం, డేటా నమోదు చేయడం, అలాగే భవనాలను కొలిచే సివిల్ ఓవర్సీస్లకు సహాయం చేయడం, హౌస్ హోల్డ్ ఆస్తులను అంచనా రూపొందించడం, ఫీల్డ్ టీమ్ మరియు కోఆర్డినేట్ కలిసి పనిచేయడం. అలాగే సెకండ్ వన్, సివిల్ ఓవర్సీస్ ఆఫీసర్లకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ప్రాపర్టీ అంచనా వేయగల సామర్థ్యం ఉండాలి. భూమి మరియు భవన నిర్మాణం పరిజ్ఞానం కలిగి ఉండాలి. మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ప్రాజెక్ట్ పరిధిలో భవనాలను కొలవడం, సర్వే ఫామ్ డేటాను సమీక్షించి నివేదికను రూపొందించడం, హౌస్ హోల్డ్ ఆస్తులను అంచనాకు ప్రామాణిక మార్గదర్శకాలుగా సిద్ధం చేయడం. అలాగే థర్డ్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే అనలిస్ట్ కండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్, సామాజిక శాస్త్రాలు, ఇంజనీరింగ్లో డిగ్రీ అయి ఉండాలి. MS ఆఫీస్, ఎక్సెల్, డేటాబేస్ మేనేజ్మెంట్లో ప్రావీణ్యం ఉండాలి. కనీసం టైపింగ్ స్పీడ్ పర్ మినిట్ వచ్చేసి 30 words టైపింగ్ స్పీడ్ ఉండాలి. మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటి? సర్వే డేటాను ట్యాబ్స్లోకి ఎంటర్ చేయడం, గణాంక విశ్లేషణలు చేసి వివరాలు సమర్పించడం, TISS అండ్ NCL డేటా మేనేజ్మెంట్ టీంతో కలిసి పనిచేయడం అండి. సో అలాగే ఫోర్త్ వేకెన్సీ వచ్చేసి ఫీల్డ్ కోఆర్డినేటర్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్, సామాజిక శాస్త్రాలు, ఇంజనీరింగ్లో కనీసం 55% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. హిందీలో ప్రావీణ్యం తప్పనిసరి. ప్రముఖులతో సమన్వయంగా చేసే నైపుణ్యం ఉండాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. మీకు వచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫీల్డ్ టీమ్ను సమర్థవంతంగా మేనేజ్ చేయడం, సర్వే షెడ్యూల్ను రూపొందించి మానిటరింగ్ చేయడం, అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆపరేషన్లు సమీక్షిస్తూ ఉండాలి. ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మీ బయోడేటాని రెడీ చేసుకోవాలండి. ఆ బయోడేటాని నేను కింద డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. అలాగే థర్డ్ స్టెప్లో సబ్జెక్ట్లో అప్లికేషన్ ఫర్ పోస్ట్ నేమ్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మెన్షన్ చేయాలండి సబ్జెక్ట్లో. అలాగే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు 2025 ఏప్రిల్ 14 or 15 తేదీలో ఆన్లైన్ ఇంటర్వ్యూ మీకు నిర్వహిస్తారండి. సో ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మెయిల్ చేసిన లాస్ట్ తేదీ వచ్చేసి ఏప్రిల్ 7th కల్లా మీరు మీ బయోడేటా అనేది వాళ్ళకి మెయిల్ చేయాలండి. సో అలాగే మీరు ఎందుకు అప్లై చేయాలి ఈ జాబ్కి? కొద్ది కాలం ఉద్యోగం అయినప్పటికీ మంచి జీతపద్యాలు అలాగే ప్రయోజనాలు ఉంటాయి ఈ జాబ్కి. అలాగే భారతదేశంలోని ప్రఖ్యాత TISS సంస్థ పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద సంస్థ అండి. అందులో పనిచేసే అవకాశం అందరికీ రాదు. అలాగే ఫీల్డ్ వర్క్ అనుభవంతో భవిష్యత్తులో సర్వే అండ్ డేటా అనలిటిక్
ఇంజనీరింగ్, సామాజిక శాస్త్రంగాలు కొత్త అవకాశం ఉంటాయి. అంటే ఇది 2 months ఇచ్చే జాబ్ అయినా మీరు ఇక చేసే జాబ్ పనితీరుని బట్టి మీకు వేరే చోట వచ్చే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో అలాగే ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేసుకోవాలని కోరుతున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అవి మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.